515 దరఖాస్తులు వచ్చాయి. అదేవిధంగా ఈరోజు ఒక 100 పైన వస్తాయని అనుకుంటున్నాము. దీంట్లో ఎక్కువ మటుకు సాదా బైనామా అంటే రిజిస్ట్రేషన్ కాకుండా తెల్ల కాగితం మీద ఉన్నటువంటి దరఖాస్తులు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా అసైన్మెంట్కి సంబంధించిన భూములు కొన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో వీటికి సంబంధించి ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైన గైడ్లైన్స్ ప్రకారం చేయబడుతుంది. అవి ఇంకా రిలీజ్ చేయలేదు, అంటే గవర్నమెంట్ నుంచి రాలేదు. వచ్చిన తర్వాత వాటిని ఆ గైడ్లైన్స్ ప్రకారం పరిశీలించి మీకు సాదా బైనామా కింద కూడా పట్టం మార్పులు చేయబడతాయి. ఇక అది కాకుండా వేరే విస్తీర్ణంలో ఉన్న తప్పులు కానీ, పట్టదారు నేమ్లో ఉన్న తప్పులు కానీ, లేదంటే పిఓబిలో అంటే దీని యొక్క పట్టా ల్యాండ్ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ కింద నమోదై ఉంటే అటువంటి కేసులలో కూడా ఇతర ఏ రకమైన కేసు అయినా సరే మేము ఆఫీస్లో ఉన్న పహానీ రికార్డ్స్ కానీ, తహసా పహానీ కానీ అన్నింటినీ పరిశీలించి మీకు సరైన విధంగా పరిష్కారం చేయబడుతుందని తెలుపుతున్నారు. వ్యక్తులకు మరియు ప్రజలకు నమస్కారం. ఈరోజు మనం ఎడపల్లి గ్రామంలో ఈ రైతు వేదికలు రెవెన్యూ సదస్సు నిర్వహించుకుంటున్నాం. ఇక్కడ ప్రజలు చాలా విస్తృతంగా పాల్గొని తమ యొక్క భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తుని మా యొక్క కౌంటర్లో సబ్మిట్ చేస్తున్నారు. వాటిని పరిశీలిస్తే చాలా సమస్యలు చాలా విస్తృతంగా ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా ఈరోజు ఎడపల్లి గ్రామంలో తర్వాత కూడా మన మండల కార్యాలయంలో ఎవరైనా ఇంకా వేరే గ్రామాలకు సంబంధించిన ప్రజలు కానీ, రైతులు కానీ తమ సమస్యలకు సంబంధించిన దరఖాస్తుని ఒక ప్రత్యేక కౌంటర్ని ఏర్పాటు చేస్తున్నాం. ఆ కౌంటర్లో మీ యొక్క భూ సమస్యలను తప్పకుండా మాకు సమర్పిస్తే వాటిని పరిశీలించి సాధ్యమైనంత త్వరగా, సాధ్యమైనంత పాజిటివ్గా మీకు న్యాయం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఈ విషయాల్లో చింతించాల్సిన అవసరం లేదు. మేము దరఖాస్తు ఇవ్వలేదు అనే బాధపడ అవసరం లేదు. మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా ఎవరి ద్వారా కానీ మా మండల రెవెన్యూ కార్యాలయంలో మీ యొక్క దరఖాస్తుని సమర్పించి మీ భూ సమస్యలకు పరిష్కారం పొందాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.